శ్రీరామ జయం. వైశాఖ మాసం అనగానే మనకు బాగా జ్ఞాపకం వచ్చే దివ్యక్షేత్రం సింహాచలం అప్పన్న వెలసినటువంటి క్షేత్రం. సింహాచలం పూర్వకాలంలో సింహాచలము మహాపుణ్యక్షేత్రము ఇలాంటి పాటలు పాడుతూ కాలి నడకన నేడు మనం విభజించి చెప్పుకున్నటువంటి ఉభయ రాష్ట్రాల్లో ఉండే నాటికాలంలో ఒకే వర్గంలో ఉన్నటువంటి సమస్త తెలుగువారు నేటికి కూడా ఒకే వర్గంలో ఉన్న ఈ తెలుగువారంతా కూడా కాలి నడకన సింహాద్రి అప్పన్న దర్శనార్థం వెళ్ళేవారు. నేటికి వెళుతున్నారు. పర్వత పరిక్రమ, ఒక కొండ చుట్టూ తిరగడం అన్న ప్రశ్న మనం వేసుకుంటే ప్రారంభం అయినటువంటి ఆ దివ్యమైనటువంటి స్థలం సింహాచలం అప్పన్న క్షేత్రం. సింహాచలానికి పర్వత పరిక్రమ ప్రాచీన కాలంలో ఎప్పుడో వందల సంవత్సరాల పూర్వమే ప్రారంభించారు ప్రాచీనులు. కాలి నడకన ఆ పర్వతం కొండ చుట్టూరా తిరిగి స్వామిని దర్శనం చేసుకొని స్వామిని స్పృశించి స్పర్శ దర్శనం ఈ క్షేత్రంలో ప్రత్యేకం. అలా దర్శనం చేసుకుని తిరిగి రావడంతో జన్మధన్యం పునీతం అనుకునేవారు, అనుకుంటున్నారు, అనుకుంటారు కూడా. ఎల్లప్పటికీ ఒక విశ్వాసం మనకు, సింహాద్రి అప్పన్న మనల్ని కాపాడే దైవం. ఈరోజు అర్ధరాత్రి నుంచి స్వామివారికి చందనోత్సవం పేరిట గత సంవత్సర కాలంగా ఉన్నటువంటి ఆ చందనాన్ని భక్తితో పవిత్రంగా తొలచడం ప్రారంభిస్తారు. ఆ గంధాన్ని చేతులతో ఇలా తొలగించిన అనంతరం స్వామివారి మూల విరాట్టు ఈరోజు అర్ధరాత్రి నుంచి మనకు దర్శనీయంగా మారుతుంది. కొద్ది గంటల సేపు మాత్రమే. ఈ సమయంలోనే ఆ స్వామి దర్శించుకోవాలి అనేటటువంటి తాపత్రయంతో వేలాది లక్షలాది భక్తులు స్వామి సన్నిధానాన్ని చేరుకుంటారు. ఆ స్వామి చాలా చిత్రమైన రూపం. హిరణ్యకశ్యపుడు తన 9 కుమారులలో చిన్నవాడైనటువంటి ప్రహ్లాదుడిని విష్ణుభక్తితో ఉన్న కారణం చేత హింసించే నిమిత్తమై అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ప్రహ్లాదుడిలో ఉన్న ఆ విష్ణుభక్తి పారమ్యాన్ని తొలగించే నిమిత్తమై ఆ కొండ మీద నుంచి తోసివేసే విధంగా తన సేవకులకు ఆజ్ఞ ఇవ్వడంతో వారు అదే విధిని నిర్వర్తించగా కొండ మీద నుంచి దిగువన ఉన్న ఆ సముద్రంలోనికి చిన్నారి ప్రహ్లాదుడు పడిపోయే తరుణంలో దిగువన స్వామి శ్రీమన్నారాయణుడు అప్పన్న స్వరూపంలో తనను తాను వ్యక్తపరచుకొని ఆ ప్రహ్లాదుడిని రక్షించి దేవతల ఆజ్ఞ, దేవతల కోరిక, దేవతల అభీష్టం మేరకు వారు అడిగారు స్వామిని, మీరు ఇక్కడ ఉండాలి. ఇలా అర్థించడంలో భక్తుడికి ఉండేటటువంటి పాటవం ఆజ్ఞ కూడా ఒకటి కనిపిస్తుంది. భగవంతుడిని కూడా ఆజ్ఞాపించేటటువంటి శక్తి భక్తుడికి తన భక్తి తత్పరత వల్ల ఏర్పడుతుంది. ఇష్టంగా స్వామి వెలసిన దివ్యక్షేత్రం సింహాచలం. ఆ క్షేత్రంలో చందనాన్ని తొలగించడం ఇది ఈనాటి విశేషం. స్వామి సన్నిధానంలో ఉండే ఒక చిత్రమైనటువంటి అంశం కప్ప స్తంభం. ఆ స్వామికి ప్రధాన ఆలయానికి ఎదురుగా ఎడమ చేతి వైపున ఒక స్తంభం, ఉక్కు స్తంభం, ఆలయ నిర్మాణంలో అంతర్భాగంగా ఉండే స్తంభం మనం నేటికి చూడవచ్చు. ఆ స్తంభం దగ్గరికి వెళ్ళిన భక్తులు తమకు తాము పెడరెక్కలు విరిచి కట్టే విధంగా ఆ స్తంభానికి బంధింపజేసుకొని స్వామికి ఏవైనా మొక్కుబడులు ఉంటే మనసులో సంకల్పం చేసుకొని తెచ్చిన మొక్కుబడులను, కప్పములను, ట్యాక్స్ అని చెప్పాలి ఆంగ్లంలో, పన్ను, స్వామికి సంబంధించిన కొద్దిపాటి ధనం లేదా వస్తువులు లేదా సంకల్పాలు, స్వామి తెచ్చాం, తప్పులుంటే మన్నించు, దాసుడిని, దాసులం మేమంతా, ఇలా చెప్పుకొని ఆ కపస్తంభము నుంచి తమకు తాము బందీకృతులుగా మార్చుకొని అనంతరం ఇలా సంకల్పం చేసి ఆ బంధనాలు తొలగించుకొని అనంతరం స్వామి హుండీలో తాము తెచ్చిన ఆ విరాళములను లేదా ఆ పన్నులను, డబ్బును, సంపదలను లేదా మొక్కుబడులను, మొక్కుబడిగా తెచ్చినటువంటి మూటలను అందులో వేయడం నేటికి ఆచారంగా మనం గమనించవచ్చు. వేల సంవత్సరాలుగా ఈ కప్పస్తంభ ఆచారం ఆలయంలో సజీవంగా నేటికి ఉన్నది. సింహాచలం అప్పన్న భక్త సులభుడు. చందనోత్సవ విశేషాంశాలను మరిన్ని మళ్ళీ తెలుసుకుందాం. ఆ అప్పన్న అనుగ్రహంతో ఆ కొండ కూడా మనకు సింహము ముఖం వలె కనిపిస్తుంది అన్న విషయం కూడా జ్ఞాపకం పెట్టుకుంటూ భక్తవరదుడు, ప్రహ్లాదవరదుడు, భక్త సులభుడు అయినటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తిని స్తోత్రం చేస్తూ మళ్ళీ కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం. శ్రీరామ జయం. శుభమస్తు.